హాయ్ యూట్యూబ్ తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికి చిన్న విన్నపం. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే ఈ బెల్ బటన్ ను ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి ఈ గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. మద్యానికి బానిసలైన వారు తమని తామే సంరక్షించుకోలేని స్థితిలో ఉంటారు. వారు పిల్లలకు తాము భద్రంగా ఉన్నామన్న ధైర్యాన్ని కల్పించలేరు. పైకి చెప్పలేకపోయినా తండ్రులు తాగుతున్నప్పుడు వారి పిల్లలు మానసిక వేదనని అనుభవిస్తారు. భయం, అభద్రత, కోపం, నిర్లక్ష్యం లాంటి ఎన్నో నెగటివ్ లక్షణాలు ఈ పిల్లల్లో చోటు చేసుకుంటాయి. ఇతర పిల్లల కంటే ఎక్కువగా లోలోపల ఆవేదన చెందే అవకాశాలు చాలా ఎక్కువ. ఆ పిల్లల్లో నిరాశ నిస్పృహలు చాలా ఎక్కువేనట. ఇది ఎవరో సామాన్యులు చెప్తున్నది కాదు, పరిశోధనల్లో వెల్లడైన నిజం. ఇజ్రాయిల్ మెడికల్ సెంటర్ పరిశోధనలో ఇంకా ఏం వెల్లడైందంటే, బెత్ ఇజ్రాయిల్ మెడికల్ సెంటర్, అమెరికాలోని బోస్టన్ పిల్లల వైద్యశాలల పరిశోధకులు మద్యానికి బానిసలైన తల్లిదండ్రులకు చెందిన పిల్లల మానసిక ఆరోగ్యాలపై రీసెర్చ్ చేశారు. తల్లిదండ్రులు ఆల్కహాల్, డ్రగ్స్ సేవిస్తున్నా లేదా వాటిని సరఫరా చేసే వృత్తిలో ఉన్న వారి పిల్లలు శారీరక, మానసిక సమస్యలు చాలా ఎక్కువగా ఎదుర్కొంటారని, వారు ఇతర పిల్లల కంటే 4 రెట్లు అధికంగా నిర్లక్ష్యానికి గురవుతారని ఈ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వీరి ప్రవర్తనలో కూడా లోపాలు ఉంటాయని వారు చెప్తున్నారు. వారిలో కొందరు తోటివారితో అసాధారణంగా ప్రవర్తిస్తారని కనుగొన్నారు. కొందరు పిల్లల్లోనైతే అనాగరిక, అరాచక మనస్తత్వం కూడా ఏర్పడే ప్రమాదం లేకపోలేదట. ఇంట్లో ఒక వ్యక్తి మద్యానికి బానిసైతే అతనితో పాటు తర్వాత తరం కూడా ఎంతగా నష్టపోతుందనే విషయాన్ని మద్యపాన ప్రియులకు వైద్యులు చెప్పాలని ఈ పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.